హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ BNBK డైరీస్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. ఈరోజు అయితే మేము బాపట్ల బీచ్కి వెళ్తున్నాం. సో వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు సీ ద బీచ్. సో మార్నింగ్ 4కి మేము లేచాము అండ్ బాపట్ల బీచ్ విజయవాడ నుంచి చాలా దూరం. కార్లో కాబట్టి అంత కష్టం అనిపించలేదు. మేము త్వరగా లేచి బయలుదేరాము. ఇక్కడ టెంపుల్లో ఆగాము. మంగళగిరి హైవే దగ్గర ఉన్న కృష్ణుడి టెంపుల్ దగ్గర మేము ఆగి దర్శనం చేసుకోవడం జరిగింది. సో టంగన్ గంట పెట్టేసి అలా లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాము. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద ద్వారమో. ఒకసారి అందరం జై శ్రీకృష్ణ అనుకున్నాము. మేము మార్నింగ్ వెళ్ళంగానే జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ జపం చేసుకుంటూ కూర్చున్నారు. గుడి అయితే ఓపెన్ అవ్వలేదు. జస్ట్ మేము కూడా కూర్చొని దేవుడికి ప్రేయర్ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో. వీడియో అయితే ఎలో లేదు. నేను అక్కడ పర్మిషన్ అడిగి అక్కడ ఉన్న కొంతవరకు అయితే క్యాప్చర్ చేయడం జరిగింది. సో మీరు చూసినట్లయితే బయట వ్యూ చూద్దురు రండి. మా ఫ్రెండ్స్, మా కజిన్స్, మా బ్రదర్స్ మేమందరం కలిసి బాపట్ల బీచ్కి బయలుదేరాము. సో ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, ఒక మంచి పీస్ఫుల్ ఏరియాలా ఉంది ఇక్కడ. మేము ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావటం. మీరు చూసినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా వచ్చుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ శ్రీ శ్రీ గోకులానంద మందిరం మంగళగిరిలో ఉంది. చూస్తున్నారు కదా బయట నుంచి కూడా వ్యూ ఎంత బాగుందో. మేము కూడా టెంపుల్ మొత్తం చూసిన తర్వాత కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాము. మాకు అక్కడ కొన్ని ఫొటోస్ ఇచ్చారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో ఇప్పుడు మేమైతే బాపట్ల బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక చల్లటి గాలి మాకు వెల్కమ్ చెప్పింది. మీరు కూడా నాతో పాటు బీచ్ చూసేద్దురు రండి. అలా అలా నడుచుకుంటూ ఆ సముద్రపు అలల దగ్గరికి వెళ్ళిపోదాము. నాకు ఈ వ్యూ చూస్తుంటే ఒక మంచి సాంగ్ గుర్తొచ్చింది. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళలో తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది, నిమిషము నేల మీద నిలువదే గాలిలాగా మది నిన్ను చేరుతుంది చిలక, తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఈ తొందరలో ఇచ్చింది. హౌ ఇస్ ఇట్ గైస్? కామెంట్ బిలో. ఏదోలేండి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అయినా మన సబ్స్క్రైబర్స్కి నచ్చిద్దిలేండి. ఎంతైనా మన సబ్స్క్రైబర్స్ కదా. ఓకే, ఇప్పుడు నేను బీచ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానంటే ఊహలు గుసగుసలాడే మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ చిన్న పిల్లలాగా ఆడుకున్నట్టు ఆడుకున్నాను. అండ్ ఇప్పుడు మేమైతే వేటపాలెం బీచ్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది చాలా ప్రైవేట్ స్పేస్. మంచిగా సెల్ఫీస్ దిగడానికి, షూట్ తీసుకోవడానికి, వ్లాగ్స్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి ఈ వ్యూ ఎంత బాగుంటుందో. ఈ బీచ్లన్నీ చీరాల దగ్గర ఉన్న బీచ్లే. బాపట్ల, వేటపాలెం అన్నీ సరౌండింగ్స్లోనే ఉంటాయి. సో దగ్గరలోనే ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ చీరాల అని చెప్పేసి. చూస్తున్నారు కదా వ్యూ చాలా బాగుంది. మేము కూడా ఈ బీచ్ని విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. బట్ ట్రస్ట్ మీ గైస్, లిటరల్లీ ఇది ఒక డెకరేషన్లా అనిపించింది. ఏదో రెడీమేడ్గా పెట్టారేమోనని దూరం నుంచి చూస్తే. బట్ యు ఫీల్ ఇట్. దగ్గరికి వెళ్ళి చూస్తే ఇట్స్ న్యాచురల్. ఎంత బాగుంది అంటే వెడ్డింగ్ కానీ ఎప్పుడైనా సరే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇక్కడికి వస్తే యు ఫీల్ బెటర్. అంటే ఇంకా మోర్ దెన్ ఎనీథింగ్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే మీకు. ఎంట్రన్స్లోనే ఇలా ఉంది అని అనుకుంటే బీచ్ దగ్గరికి వెళ్తే వావ్ ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ వేవ్స్ దగ్గరికి వెళ్ళి నుంచొని వీ కెన్ ఫీల్ ఇట్. అక్కడికి వెళ్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. సో మీరు చూస్తున్నట్లయితే చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్తో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. బీచ్కి వెళ్తే ఎప్పుడు హడావిడిగా రష్గా ఉంటుంది. అంత ప్రైవేట్ స్పేస్ ఉండదు, ఫొటోస్ దిగడానికి ఉండదు, స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఈ వేటపాలెం బీచ్ అనేది నేను ప్రిఫర్ చేస్తాను. మీ అందరికీ, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. రీల్స్ తీసుకున్నాము, పిక్స్ తీసుకున్నాము. నేనైతే నా ఫ్రెండ్స్ని రీల్స్ వీడియోస్ వ్లాగ్ అని చెప్పేసి తెగ విసికించేశాను. సో ఆబ్వియస్గా మనం బయటికి వెళ్తే డెఫినెట్గా అలాగే ఉండాలి. మంచి మెమరీస్ బిల్డ్ చేసుకోవడమే లైఫ్ అంటే.
సో నేనైతే అదే ఫీల్ అవుతాను. ఉన్నంతకాలం మంచిగా మెమరీస్తో హ్యాపీగా ఉండడమే, మన పేరెంట్స్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో, మన రిలేటివ్స్తో, మన ఫ్రెండ్స్తో ఏదైనా సరే ఒక మంచి బాండ్ అయితే బిల్డ్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మన వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆబ్వియస్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. స్టే ట్యూన్ గైస్. ఓకే, మరి నచ్చిన వీడియో సబ్స్క్రైబ్ చేసేయండి మరి.